గాయస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను ఒక తనకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నా ఛానల్ ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవ్వబోతుంది. ఈరోజైతే మా ఫ్రెండ్ని అయితే ఒక సర్ప్రైజ్ చేయబోతున్నాం. చలో గాయస్, మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది ఏంటన్నది నేను ఈ బ్లాగ్ చెప్తాను. తను ఎలా రియాక్ట్ అవుతుందా, ఎట్లా అవుతుందో చూద్దాము. పాపం అది మేము ఆఫీస్ కొలీగ్స్. మోస్ట్లీ మేము 2 years 1.5 year మా ఫ్రెండ్షిప్. అయితే తనకు కలవక మోస్ట్లీ 9 or 10 months అవుతుంది. ఇద్దరం ఎప్పుడు ఫోన్లో టచ్లో ఉంటాం, కానీ కలవడం అయితే ఇప్పుడు కలుద్దాం వచ్చినప్పుడు ప్రతిసారి కలుద్దాం అని అనుకుంటూనే ఉన్నా, బట్ కలిసలేకపోతున్నా. ఈరోజు తన కోసం టైం తీసుకొని మళ్ళీ కలవడానికి వెళ్తున్నాను. మళ్ళీ తను ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూద్దాం. నాకే ఎగ్జైట్మెంట్గా ఉంది తను ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. ఇదిగోండి నా రూమ్ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఇదిగోండి ఇంకొకరైతే క్లోజ్ చేస్తున్నాను. వెళ్తున్నాను. తను ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూద్దాం. తన దగ్గరికి వెళ్ళాలంటే మోస్ట్లీ 1 hour జర్నీ పడుతుంది, 1.5 hour. నాకు ఎక్సైట్మెంట్గా ఉంది తను ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. చదివేద్దాం. నేనైతే ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడ ట్రైన్ వస్తుంది కాబట్టి ట్రైన్ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. స్టార్ట్ అయిపోయాను ఇప్పుడే. ఎందుకండి ఇక్కడ ట్రైన్ వచ్చే సౌండ్ కూడా చూడండి, అసలు ట్రైన్ ఎట్లా వస్తుందో. అక్కడ ఆగిపోయింది అన్నమాట. చూడండి ఇప్పుడైతే తను అసలు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా. నేనైతే అసలు చూద్దాం అయితే రావడానికి ఎంతసేపు పట్టుద్దో చూద్దాం. నేనైతే ఇక్కడనే ఉన్నా. అయ్యో హలో నా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసాను. వావ్, ఎంత బాగుంది అసలు. చూడండి గాయస్, ఎంత బాగుందో లుకింగ్ కూడా. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. హాయ్. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ప్లాంట్స్ ఇక్కడ ఇవంతా ఎంత బాగుందో అసలు, మస్తు బాగుంది. వచ్చే మూమెంట్లో నేను తినడమే మర్చిపోయినా తెలుసా. ఇప్పుడు లేచింది తను అసలు. మా ఫ్రెండ్ వాటర్ ఇచ్చింది రాగానే.
చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది. చూసారు కదా ఎట్లా ఎగ్జైటింగ్గా ఎట్లా వచ్చి యాక్ట్ చేసుకుందో. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అయితే కొంచెం వాయిస్ చేంజ్ అయింది కదా. నా ఫీవర్ వచ్చింది, గొంతు అనేది పోయింది. ఒక 2 days నుంచి వీడియోస్ కూడా తీయట్లేదు. మా ఫ్రెండ్ డాడీ ఏం చేస్తుందో చూపిస్తాను ఇప్పుడు. అసలు ఇప్పుడు లేచినంట, ఎప్పుడు చూడండి ఎట్లా ఉందో. నేను 6 o'clock లేస్తే తిను 12 o'clock లేచి ఈ టైంలో ఇదంతా చూడండి ఇంకా ఇట్లనే ఉంది. ఇప్పుడు ఇల్లు వచ్చిందంట చూడండి. మా అన్నయ్య చూడండి, మా పాప మా అన్నయ్య అసలు ఎట్లా భరిస్తున్నాడో ఏమో నిన్ను. అసలు చాలా ఎక్సైట్గా మా ఫ్రెండ్ చూడండి ఎట్లా తెచ్చిస్తుంది అన్నీ. కానీ ఇలాంటి ఫ్రెండ్ దొరకడం కూడా చాలా అదృష్టం కదా. తను ఇప్పుడు బ్రష్ చేస్తుంది చూడండి. అసలు చూడండి ఎట్లా బ్రష్ చేస్తుంది ఇప్పుడు తను. నేనేమో మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసుకొని అంత రెడీ అయ్యి వచ్చేసరికి అయినా సరే లేవకుండా అట్లనే పడుకొని ఉంది. ఈరోజు నేను రాననుకున్నావు కదా. కానీ నేను వస్తాను 2 days యాక్చువల్గా ఊరి నుంచి నీ కోసమే వచ్చిన కలుద్దామనే. కలవక చాలా డేస్ అవుతుంది కదా. మోస్ట్లీ 10 to 11 months అవుతుంది కదా. 11 months అవుతుంది కలవక. ఇప్పుడు కలుస్తున్నా. అసలు మా అన్నయ్య వచ్చిండు. సార్ చూసి మీరు కూడా ఇలా లేచి ఈ టైంలో బ్రష్ చేస్తారా? తీసుకెళ్తా చూడు. కానీ చాలా మంచిది మా ఫ్రెండ్, చాలా మంచిది, మంచి చూసుకుంటుంది, కేరింగ్. ఒక చెప్పాలంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది తను. నాకు తను మంచిగా చూసుకుంటుంది. కానీ కలవక చాలా డేస్ అవుతుందని చెప్పేసి వచ్చి కలిసేసాను. సో లక్కీ. చాలా మిస్ అవుతుంది అనిపించింది, అందుకే వచ్చి కలవడం అనేది జరిగింది. యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్కి తెలుగు వచ్చు, కానీ వాళ్ళ హస్బెండ్కి తెలుగు అనేది రాదు, సరిగ్గా రాదు. అందుకే మా అన్నయ్యని చూపించలేకపోతున్నాను. సరే మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఏమేమి చేస్తున్నామనేది ఈ వీడియోలో చూపిస్తాను. మా ఫ్రెండ్ నాకు ఇవి ఇచ్చింది, తింటున్నాను. దీనిలో ఏమంటారే? సకినాలు అంట. ఏ జాగ్రత్త వస్తుందా కొన్ని దాన్ని అవుతా. పాపం అది వద్దంటుంటే కూడా నేను అలానే వీడియో తీసిన. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. ఆబ్వియస్లీ ఎవరైనా ఇంట్లో ఇట్లనే ఉంటారు, నేను కూడా ఇట్లనే ఉంటాను. తను ఆయిల్ ఎట్లా వస్తుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను. పాపం తను మ్యారేజ్ అంట. నేనంత అదృష్టం అందరికి ఉండాలి నవ్వే. లవ్ మ్యారేజ్ అయినా మా అన్నయ్య మాత్రం నిన్ను మంచిగా చూసుకుంటాడు, బంగారం లెక్కలో చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు. ఉండదులేవే. కానీ నిజం గాయస్, మా అన్నయ్య నిజంగా బంగారమే. ఇవైతే టేస్ట్ అయితే బాగున్నాయి. దీనిలోనే ఏమంటారే? గారెలు అంట. అక్కడ సైడ్ గారెలు అంటారేమో. ఇక్కడైతేనేమో వద్దు నాకు చాలా. ఇక్కడనేమో పాపడ్ అని అంటారు, పాపడాలు అని అంటారు. కానీ బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. ఇది లాంగ్ వీడియో కావాలంటే అడగండి, నేను తన దగ్గర చేయించి
లాంగ్ వీడియో అనేది నేను రిలీజ్ చేస్తాను. కానీ చాలా బాగుంది. మా మమ్మీ చేసింది, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసింది. ఆంటీ చాలా బాగున్నాయి, చాలా థ్యాంక్స్ ఆంటీ నా కోసం చేసి పంపించినందుకు. మీతో నేను వాళ్ళకి కాల్ చేసినావు కదా, కాల్ చేసినావు గుర్తుందా? నీకోసమే మా మమ్మీ ఇంకెక్కువ పెట్టింది, తింటారు కదా. నా కోసమే పెట్టిందంట. ఆంటీ థ్యాంక్స్ ఆంటీ నా కోసం చేసి పంపించినందుకు. అది కాల్ చేసినావు కదా, తింటారు తీసుకెళ్ళి. నిజంగా చాలా బాగున్నాయి గారెలు అయితే. అవి కూడా చాలా బాగున్నాయి అసలు. నేనేమో ఇలా తినుకుంటూ మీతో మాట్లాడుతున్నా, తనేమో పని చేస్తుంది కాదు పాపం. మ్యారేజ్ అయితే ఎవరైనా అంతే, పుట్టింట్లో ఉన్నంతసేపే సుఖంగా ఉంటారు. మెటర్నిటీకి వెళ్ళినంటే ఆబ్వియస్ అందరూ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, మ్యారేజ్ అయింది కానీ నిజంగా చెప్పాలంటే వంటల గురించి అసలు ఏం తెలియదు తనకు. కొన్ని వంటలు అయితే మా అన్నయ్య చేశాడు అనుకుంటా కదా. చూడండి చూడండి వంటలు దీనిలో ఏమేమి చేసిండ్రు అని అడిగితే మరి నన్ను అడుగుతున్నా చూడండి నన్ను అంటుంది. దీనిలో శనగపిండి వేసిండ్రంట, ఏమేమో చెప్తుంది. నిజంగా వంటలు రాని వాళ్ళు ఈమె దగ్గరకు వచ్చి వంట నేర్చుకున్నారు అనుకోండి, ఉన్న వంట కూడా మర్చిపోతాం మనం. ఇంకా నాకు బుర్రలేదు. ఫస్ట్ నేను తనని అడుగుతున్నా ఇవి ఎట్లా చేసిండ్రు, ఏమేమి చేసిండ్రు అని చెప్పేసి. చేస్తాను కానీ పిండి, కారం, ఉప్పు. చూడండి మళ్ళీ కవరింగ్ ఎట్లా కవరింగ్ చేసుకుంటుంది. ఉప్మా చేస్తాను ఇంట్లోనే, తిననే లేదు. అట్లాంటప్పుడు ఎందుకు చేయడం. చికెన్ కర్రీ కోసము చికెన్ క్లీన్ చేస్తుంది. నేను వచ్చినాకే తెప్పించింది మా ఫ్రెండ్. చికెన్ కర్రీ మంచిగా చేయాలి మళ్ళీ. మొత్తం క్లీన్ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వేసినాం, అది వేసేటప్పుడు తీయాలి కదా మనం వీడియో. పెద్దగా ఉండే చికెన్ మొత్తం అంతా క్లీన్గా పెట్టేసుకొని తెచ్చేదండి. మళ్ళీ కింద చూస్తేనేమో చెత్త అట్లనే ఉంటుంది. ఎందుకండి ఫస్ట్ మనం అయితే అల్లం వెల్లిపాయ వేసుకుందాం. ఇదే నావే అల్లం వెల్లిపాయ. ఒక నిమిషం చట్నీ. ఏం చట్నీ అయితే? ఒక నిమిషం సింక్ దగ్గర ఒక నిమిషం ఈ స్టవ్ మీద పెట్టేసాను. ఇది చికెన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత తీస్తే బాగుండేది. అది కట్ చేయొచ్చా? కట్ చేయ. చూడండి ఎట్లా ఉంటుంది అసలు. వీడియోలో కనిపించమంటే దళిద్రంగా ఉన్నా అని అంటుంది. అంటే మళ్ళీ చిన్నపిల్లలు చూస్తే భయపడతారంట, అందుకని వీడియోలో కనిపించాను అని అంటుంది. చిటికెడు పసుపు. అది చిటికెడు ఎక్కువ వేస్తున్నావే. చూడండి వంటలు రాని వాళ్ళు ఈమె దగ్గర వంటలు నేర్చుకుంటే ఇంకా అంతే. అదేం కర్రీ, ఏం కారం అది? అది కొట్టిపిస్తారు కదా, పట్టిపిస్తారు కదా, అన్నీ వేస్తారు, పచ్చిగా ఉంటుంది. దాన్ని ఏమంటారు అబ్బా? కొంచెం స్పైసీగా చేయవా? చాలు, ఎక్కువ స్పైసీ అయితే కారం చచ్చిపోతాం. చాలు. ఇలాంటి కారం నాకేమో ఈరోజు కాయస్ హాస్పిటల్కి వెళ్తే మాత్రం నేను హాస్పిటల్కి వెళ్తాను అనిపిస్తుంది. నేను ఉన్నా కదా తిన్న వంట చూస్తుంటే నాకు. సాల్ట్ వేయవా? కర్డ్ వేయాలి, ఇంకా సాల్ట్ తర్వాత ఇద్దాంలే.
సో వాటర్ అట్లనే ఉన్నాయి. మనమే కాదు గాయస్ నేనైతే చికెన్ వచ్చిన నాకు చికెన్ కర్రీని మర్చిపోతా తిన్న వంటలు చూస్తుంటే. చూడండి తిన్న అవతారం అయితే ఇంకా చూస్తే మీరే తెలుసుకుంటారు. చూపించమంటావా? నేనే కనిపిస్తాయి, కొంచెం వెయిట్ చేయాలి కదా, అప్పుడే కనిపిస్తే ఏముంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా తేలేదు, తేవాలి, కొంచెం టైం పడుతుంది. చూడండి అసలు నాకేం భయం వేస్తుంది గాయస్. పెట్టుకొని ఒక 10 minutes ఇలా పెట్టుకోండి. 10 minutes అట్లా పెట్టుకోవాలంట. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తే మాత్రం నాకేమన్నా హెల్త్ ఇష్యూ అయింది అనుకోండి, తిన్నదే బాధ్యత. చూడండి మీరే సాక్ష్యం. ఏమేస్తుంది గాయస్ నాకైతే. చూడండి టమాటాలు ఎవరైనా చికెన్లకు ఇంత లావుగా, ఆనియన్స్ ఇంత లావుగా కట్ చేసుకుంటారా? కట్ చేసుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నాకు వచ్చిన చికెన్ అయితే నేను మీకు పెట్టాను కదా, ఇప్పుడు మా ఫ్రెండ్ ఎట్లా చికెన్ చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు కానీ తను చేసిన చికెన్ కర్రీ ట్రై చేసిండ్రు అనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం ఖాయం. నేనైతే చెప్తున్నాను. అమౌంట్ కూడా తననే వేస్తుంది మీకు, హాస్పిటల్ ఖర్చు కూడా. స్టార్ట్ చెప్పు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి గాయస్. అమ్మో అయితలేదండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి గాయస్. ఇది అవ్వట్లేదు, మనం ఏం చేయలేము. ప్యాన్ పెట్టుకోవాలి. చూడండి మా ఫ్రెండ్ ఎట్లా వేస్తుందో. ఎన్ని స్పూన్స్ వేసినావు ఆయిల్? 3 స్పూన్స్ అనుకో, 2.5 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోయి కనిపిస్తున్నది మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అబ్బే బాబు నాకు ఇంట్రెస్ట్ లేదు. గాయస్ ఈ చికెన్ కర్రీని అయితే ట్రై చేస్తారో చేయరు అనేది మీ ఇష్టం. చెయ్యండి గాయస్, బ్యాచిలర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది. నాకు భయం వేస్తుంది గాయస్, నిజంగా భయం వేస్తుంది నాకు తిన్న కర్రీ చూస్తుంటే. గ్యాస్ కొంచెం దగ్గర పెట్టుకో, వెళ్ళిపోతే ఇద్దరం పోతాం. పోతే పోదాం. కొంచెం బ్రౌన్, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనం. బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ వెళ్తాం. ఎందుకని ఇంతవరకు వచ్చేసింది అసలు. వచ్చినప్పటి నుంచి ఇది పెడుతూనే ఉంది, ఫుడ్ పెడుతూనే ఉంది. చూడండి గాయస్, తింటూనే ఉన్నా నాన్ స్టాప్గా. నేను ఎన్నిటికి వచ్చినానే 2 అయింది, 1:30 అయిందా, 2 అయింది, 1:30 అయింది. ఒక 10 minutes గ్యాప్ అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా తింటూనే ఉన్నా. చూడండి అసలు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అంట. చూడండి ఇట్లా మీరైతే మాడిపోనియకండి. ఇదైతే ఇట్లా మాడిపోని ఇచ్చింది అంటే దీని వంట ఇంతే అనమాట. మనకు వచ్చిన దాంట్లో వేసుకోవడం తప్పు లేదు. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందంట. చూడండి ఇప్పటివరకు వంట నేర్చుకోకపోతే అస్సలు బ్యాక్లెస్కి అయితే సెట్ అవుతుంది గాయస్, నేను చెప్తున్నాను కదా, మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ టైం వేయాలి. నెక్స్ట్ టైం కొంచెం సేపు ఉంచు. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న చికెన్ ఉంది కదా, మ్యాగ్నెట్ చికెన్ వేస్తుంది ఇప్పుడు వేసుకోవాలి. లాస్ట్ చికెన్ కర్రీ నేను తినకునేనైతేనే ఉంది. డెఫినెట్గా టేస్ట్ బాగుంటుంది, తిన్నాక చెప్పు.
తిన్న తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, చూసి కలుపుకున్న ఎట్లా తర్వాత ఉందో మీకు అర్థమవుతుంది. ఆయిల్ ఎక్కువ ఇదిగోండి, ఆయిల్ ఏమి ఎక్కువ కావాలి. ఇగోండి గాయస్, చికెన్ వేసిన వెంటనే మళ్ళీ టమాటాలు కూడా వేస్తుంది. ఇది టమాటాలు ఎంత లావు కట్ చేసుకుని చూడండి, ఎంత లావు కట్ చేసుకుంది. అది మూత పెట్టాము. వంట రాని వాళ్ళు, ఒకవేళ వంటలు వచ్చిన వాళ్ళని ఈమె దగ్గర నేర్చుకున్నారు అనుకోండి, వంటనే మర్చిపోతారు ఖచ్చితంగా. చికెన్ ఎలా అయింది, చికెన్ చూడండి ఒకసారి. కాసేపు టమాటోస్ వేసి అనే ఏ మెంటదన్నా, ఈ చికెన్ ఏమన్నా ఉరికిందావే? చూడండి గాయస్ ఎట్లా ఉడకలేదు. వేసిన తర్వాత కాసేపు మూత పెట్టాలి. చేస్తాను కదా. చూడండి గాయస్, నేను చంపేస్తా ఈరోజు, నేను చంపేస్తా. పెట్టి పెట్టి నాకు అర్థం అవుతుంది. అసలు నీ ఫీలింగ్ ఏంటి? మా ఆయన ఎలా భరిస్తున్నాడో అనుకుంటున్నావు కదా? ఎస్, మనీ ఎట్లా భరిస్తున్నాడు నీ వంటలకు, అందుకే మార్నింగ్ లేవాలి గైస్. చూడండి చాక్లెట్ ఇచ్చింది, ఇవి తినండి. చాలా ఉన్నాయి. చూడండి ఎట్లా చెప్తుంది అసలు, తినండి తిను తిను అని చెప్పేసి. అసలు ఇవే తినాలి. ఇప్పటి వరకు తిన్న అన్నం కూడా తినలే. మార్నింగ్ నేను వచ్చినప్పుడు నేను తిని వద్దామని అనుకున్నా, నేను మర్చిపోయాను. నేను ఇంత ఫుడ్ తినడం మర్చిపోయాను, తిని దగ్గరకు వచ్చే తొందరలో. ఇప్పుడేమో ఇది ఈడికి వచ్చినాక ఫుడ్ పెట్టి చంపుతుంది. ఇలాంటి ఫ్రెండ్ మీకు కూడా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఇది నా ఫ్రెండ్ అవ్వడం నా లక్కీ నిజంగా. ఇది ఫ్రెండ్ అనడం కంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అనుకోవాలి. గాయస్ చూడండి, చికెన్ ఏమన్నా చూడండి. టమాటాలు అయితే అంత పెద్ద మీరైతే కట్ చేసుకోకండి, సన్నగా తురుముకోండి. ఈమె అయితే ఇంతలావు కట్ చేసింది. చూడండి ఇగో చికెన్ ఏమన్నా ఉడికిందా గాయస్? చూడండి, ఏమో నాకైతే భయం వేసింది తిన కర్రీ ఉంటే. సూపర్ అయితే ఇట్లా కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం ఉడకడానికి. వాటర్ పోస్తావా? మా డాడీ వాటర్ తేవాలి, మీ అన్నం వాడుకోవాలి. కడుగు, ఇవే పోస్తావా వాటర్? టాపీ పోయారా మరి? పోస్తా అప్పుడప్పుడు. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ఎందుకులే అని. మేము ఎక్కువ ట్యాప్వే యూజ్ చేస్తాం. కానీ ఎక్కువ కదా, అంటే పైన నుంచి వస్తాయి కదా కూడా. ఏంటి టాపీ బయట టాపీ తీసుకొచ్చినాం, బట్ అది స్టాక్ 2-3 days అవుతుంది. కొన్ని వాటర్ పోయాలి. చెప్పే వాటర్ పోస్తుంది తను. ఏమో నాకైతే భయం వస్తుంది ఈ చికెన్ చూస్తుంటే. చూడండి ఎట్లా ఉంది చికెన్. లైట్గా వాటర్ పోసుకోవాలి గాయస్, కొంచెం ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. దాన్ని కలిపేది ఏం లేదు, ఇంకా వాటర్ పోసినాక అట్లనే ఉంచాలంట. చూడండి అది ఉడుతుందిలే. ఓకే, సాటిస్ఫైడ్. కర్రీ చేస్తుందంటే చేస్తుంది. చూడండి గాయస్, అది ఉడుకుతుంది. కర్రీ అయితే ఇట్లా అయిపోయింది. అంటే మా అన్నయ్య చేయి పడింది కాబట్టి ఇలా అయిందనమాట. అదే తన చేయి పడినప్పుడు ఎట్లా ఉందో చూసిండ్రు కదా గాయస్. మోస్ట్ ఇట్లా తయారైంది. ఉప్పేసినావా? ఓయ్ ఉప్పేసినావా? ఓకేనా, సాల్ట్ వేసినామా?
సాల్ట్ వేయలేదు, ఇప్పుడు సాల్ట్ వేస్తుంటాను. ధనియా పౌడర్ వేసిండ్రా? ధనియా పౌడర్ అంటే ఏమంటారు మీ భాషలో? కొరియాండర్ పౌడర్ అంటే నాకు తెలియదు నిజంగా. పులుసే లేదే. ఓకేనా మీకు ఇట్లా? ధనియాలు తెలుసా? ధనియాలా? లేదులే, మసాలా వేసిండు మేము. అది అవసరం లేదు. అయిపోయింది కదా, కుక్ అయిపోయింది. కుక్ అయిందంట. స్టవ్ ఏమైనా ఆఫ్ చేస్తావా? అంతే. కుక్ అయిపోయింది. కొత్తిమీర కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాడంట. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తాడంట. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి గాయస్. ఇట్లా కలిపేసేసాయి. కలిపేద్దాం కొంచెం సేపు ఉంచి ఇట్లా. ఓ చూసారు కదా గాయస్, కర్రీ ఎంత మంచిగా అయిందో. అది మా అన్నయ్య చేయి పడినందుకు అది మంచిగా అయిందనమాట కర్రీ. ఇక్కడ ఏమొద్దు, వాటర్ ఏమొద్దు. వాటర్ ఎందుకు వస్తాం? ఇదిగోండి, ఇక్కడ రైస్ కూడా అయ్యింది కానీ కానీ మా పేరెంట్స్, మా మమ్మీ, మా డాడీ, మా తమ్మ నన్ను పంపించాలని లేదంట గాయస్, కానీ తప్పదు కదా, వెళ్ళాలి ఎప్పటికైనా. కానీ మళ్ళీ మీట్ అవుతలే, నెక్స్ట్ వీక్ అలా వస్తా. నేను ఖచ్చితంగా వచ్చి మీట్ అవుతా, ఫీల్ అవ్వకు. ప్లీజ్ ఈ వీడియో చూడండి, తన ఎక్స్ప్రెషన్ చూడండి. నేను వెళ్తున్నా అంటే ఛానల్ ప్లీజ్ అండి. మీరు కూడా ఇలానైనా ఫ్రెండ్స్ దగ్గరికి ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఫ్రెండ్ మీకు కూడా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. బాయ్ గాయ్స్, మరి విల్ మీట్ నెక్స్ట్. మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తా ఖచ్చితంగా.